బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మార్చి 3వ తారీఖున కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అయితే మన భారతదేశంలో కనపడుతోందా? చంద్రగ్రహణ ఫలితాలు ఏమిటి? ద్వాదశ రాశులకి కూడా ఈ చంద్రగ్రహణం రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అలాగే ఏ నక్షత్రం మీద వస్తోంది, మరి ఆయా నక్షత్రం వాళ్ళు చూడొచ్చా, చూడకూడదా, ఏ సమయంలో, నియమాలేంటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అయితే మనకి ఇంచుమించుగా ఒక 2 ఏళ్ళ నుంచి మరీ ఎక్కువ గ్రహణాలు లేవు కదా? రావట్లా. ఎలా చూడొచ్చు దీన్ని? మంచిగా చూద్దాం. సరే. అంటే నేను మంచిగా చూద్దామని ఎందుకంటే నిజానికి గ్రహణాల వల్ల ప్రభావం ఉంటుంది ఉండదు అనేది ఆ మీమాంస కానీ ఆ చర్చాగోష్ఠి కానీ కనీసం పక్కన పెడితే ఎంతో కొంత ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ముఖ్యంగా పాపం గర్భవతులు అయితే కనుక ఏం చేస్తే ఏమో అవుతుందో అనే భయం అనేది ఉంటుంది. సో ఈ భయం అనేది ఎక్కువ మనని ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. సో అందుకే గ్రహణాలు తక్కువ ఉన్నాయనుకోండి, భయం కూడా తగ్గుతుంది కదా. సో వాటి ప్రభావం అనేది కాసేపు మనం పక్కన పెడతాం. అంటే ఏమంటాం, ఒక హేతువాదంగా మాట్లాడదాం. డెఫినెట్లీ. సో కానీ ఉంటాయా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దాని ప్రభావం ఉంటుంది. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మనకి ఏమంటాం, రోగం వచ్చేదానికంటే కూడా దాని ప్రివెన్షన్ ముందుగా అడ్డుకోవటం అనేది మనం ఓకే, దానివల్ల ప్రభావం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది పక్కన పెడదాం. కానీ అసలు ఎంతో కొంత జాగ్రత్త తీసుకుంటే ఏమో. సో అందుకని ఖచ్చితంగా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. సో ఇది సింహరాశికి వస్తుంది, మఖా నక్షత్రంలో వస్తుంది. అయితే ఇప్పుడైనా సరే సంపూర్ణ గ్రహణం అయితే మనకి కాదు. ఈ చంద్రగ్రహణం కూడా సంపూర్ణంగా మనకేం కనపడదు. చివరిలో వెళ్ళిపోయేది ఒక గంటన్నర ఇంచుమించుగా మనకి కనపడటం అనేది ఉంది. సో అయినప్పటికీ కూడా మనకి కనపడుతుంది కాబట్టి ఎంతో కొంత ఖచ్చితంగా నియమాలు అనేది ఏదైనా ఉంటే అది పాటించాలి. సో ఎలా పాటించాలి, అసలు ఏ వాటికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది కనుక చూసుకున్నట్టయితే ఇది సింహరాశి మీద ఎక్కువ ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. దానికి సప్తమంలో ఉన్నది ఏదైతే కుంభం ఉందో కుంభం మీద కూడా చూపిస్తుంది. ఎందుకంటే కేతు యొక్క వీక్షణ అనేది ఉంటుంది కాబట్టి సప్తమ రాశి మీద. సో ఎప్పుడు కూడా ఆపోజిట్ రాశుల మీద ప్రతి దాని ప్రభావం అన్ని గ్రహాలకి ప్రభావం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి కుజుడు, గురుడు, శని వీళ్ళకి మళ్ళీ కొన్ని ప్రత్యేక దృష్టిలు ఉన్నాయి. కానీ ప్రతి గ్రహం కూడా తన 7వ ఇంటిని చూస్తుంది. తనున్న చోటు నుంచి 7వ ఇంటిని కామన్ అది. సో అందుకని అష్టమ స్థానం అంటే మీనరాశి మీద కూడా ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. తర్వాత చతుర్థం అంటే కనుక సింహానికి చతుర్థం వృశ్చికం. సో వృశ్చికం మీద కూడా ప్రభావం చూపించడం అనేది నెగిటివ్. సో ఇప్పుడు మనం చెప్పేవి నెగిటివ్. అంటే కుంభం ఒకటి నెగిటివ్, మీనం ఒకటి నెగిటివ్, వృశ్చికం అనేది నెగిటివ్. తర్వాత వచ్చేప్పటికి పంచమం కూడా నెగిటివ్, అంటే ధనస్సు. సో ధనస్సు మీద కూడా ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. ఈ రాశుల మీద కొంత ఎక్కువ. సింహరాశికి అసలు ప్రభావం దాంట్లోనే కాబట్టి సింహరాశికి కంపల్సరీ. 6 రాశులు అయిపోయాయి. సో మిగతా 6 రాశుల్లో బాగా మంచి చేస్తుంది అనే రాశుల్లో మిథున రాశి ఉంటామని. అంటే తృతీయము కానీ 6వది కానీ లాభం కానీ 3. అంటే 3వది అంటే ఇప్పటికి తుల, తర్వాత 6వది వచ్చేప్పటికి మకరం. వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇవి తర్వాత మిగతా 3 రాశులు ఏమన్నాయో అవి మధ్యస్థం మిశ్రమ ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా ఈ ఫలితాలు ఉండటం అనేది ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ కుంభము, సింహము ప్రధానంగా 2 విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త వహించాలి. అంటే అంత చెడని కాదు, ప్రాథమికంగా ఎలా ఏ విషయాల్లో కొంత చెడు ఉండడానికి ఉంది అంటే కనుక జీవిత భాగస్వాముల మధ్య ఉండే అనుబంధం దెబ్బతింటం కానీ, సడన్గా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు రోగగ్రస్తులు అవటం కానీ, ఇది సేమ్ కుంభానికైనా ఇంచుమించు అదే ఫలితం ఉంటుంది. తర్వాత సింహరాశికైనా కూడా అదే ఫలితం ఉంటుంది. తర్వాత ఈ 2 రాశుల్లో ఎవరైనా సరే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉంటే అక్కడ కూడా వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్, సడన్గా ఏమైనా సరే పొరపచ్చాలు రావటం, ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది సో ఆరోగ్యం ఒకటి. ఎందుకంటే లగ్నంలోనే ఇది
సంచరించడం అనేది ఉంటుంది కాబట్టి అనారోగ్యం అనేది కూడా. అందుకని భార్యాభర్తల యొక్క అనుబంధం, తర్వాత పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఉంటాయి అక్కడ, వ్యక్తిగత ఆరోగ్యం, ఇలాంటి వాటి మీద దీని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. సింహ రాశి, కుంభరాశి. తర్వాత మరి చతుర్థ స్థానంలో కూడా, అంటే మనం చతుర్థ స్థానం వృశ్చికం అని చెప్పాం. సో వృశ్చికంలో వచ్చేప్పటికి ఏంటంటే ఇదే వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా 10th క్లాస్లో పిల్లలు, అంటే మనం ఏమంటాం ఇంటర్ లోపు ఉన్న వాళ్ళు, ఆ పిల్లలకి కొద్దిగా చదువుల్లో ఇబ్బంది కలగటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత గృహ సమస్యలు, అంటే అశాంతి, లేదా అమ్మగారికి ఆకస్మికంగా అనారోగ్యం, ఈ రకమైన ప్రభావం వృశ్చిక రాశి మీద చూపించడానికి ఉంటుంది. తర్వాత ఏదైతే ధనుర్రాశి ఉందో, ధనుర్రాశి వారికి కొంతవరకు సంతానం మీద ఇంపాక్ట్, ముఖ్యంగా ఎవరైతే ఒకవేళ గర్భం కూడా దాల్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకొద్దిగా జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పంచమ స్థానం మీద ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. తర్వాత ఆల్రెడీ వీళ్ళ యొక్క పంచమాధిపతి కుజుడు, సో కుజుడు కూడా తర్వాత తన శత్రు రాశిలోనే ప్రస్తుతం వచ్చలో ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆ సమయానికి కుంభానికి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మకరంలో ఉన్నాడు. సో అది కూడా శత్రు రాశి, పైగా అక్కడ రాహుతో గ్రస్తమై ఉంటాడు. అందుకని వీళ్ళు గర్భం ధరించిన వాళ్ళు ఉంటే కనుక జాగ్రత్త తీసుకోవాలి. సో అందుకని ధనుర్రాశి వారికి ఆ రకంగా సంతానపరమైన చికాకులోటి, తర్వాత నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, దీని యొక్క ఈ గ్రహం యొక్క ప్రభావాన్ని మనం ఎన్ని రోజులు తీసుకోవచ్చు, ఎన్ని రోజులు ఉంటుంది దీని ఇంపాక్ట్ అనేది కూడా చాలా మంది మనకి సందేహం ఉంటుంది. సో మాక్సిమం 3 నెలల మించి ఏమి ఉండదు. సో ఏం జరిగినా ఈ 3 నెలలలోపే జరుగుతుంది. అందుకని ఈ సంవత్సరం అంతా కుమిలిపోవాల్సిన అవసరం లేదు. సో కొద్దిగా 3 నెలలు కొంతవరకు జాగ్రత్త అలాగే ప్రతి ఒక్కరికి అని కాదు, బట్ ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు కాబట్టి మనం ముందు జాగ్రత్త చెప్తున్నాం అంతవరకే. పరిహారాలు పాటించినా కూడా కంపల్సరీ మనకి ఏదైనా సరే పరిహారం పాటించడంలో తప్పేం లేదు కదా. దాని ఇంపాక్ట్ నుంచి బయటపడతారు కదా. ఖచ్చితంగా ఎంతో కొంత లాభం ఉంటుందనే పరిహారం ఉండాలి. అంతే. సో అందుకని పరిహారం చేసుకోవటం అనేది, అందుకని ఇక్కడ చంద్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం అనేది ఎప్పుడు కూడా ఉత్తమం. అయితే కనుక చంద్రుడితో పాటు మనం ఏదైనా సరే డైరెక్ట్గా చంద్రుడికి కాకపోయినా ఎవరికైనా సరే ఖచ్చితంగా లలితా సహస్రనామం చదువుకోవటం వస్తే కనుక, లేదు ఈ గ్రహణం ఉంటే ఏదైతే ఈ సాయంకాలం ముఖ్యంగా ఈ ప్రదోష సమయం నుంచి మొదలెట్టి లలితా సహస్రనామం వినేవాళ్ళు వినటం, చదువుకునే వాళ్ళు చదువుకోవటం, అలా చేసినట్టయితే కనుక కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు అంత్యగడి అంటే లాస్ట్ 1 అవర్ మాత్రమే మనకు కనిపిస్తోంది కాబట్టి మరి 6:46 యావరేజ్ గా అప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది సార్? అంతే 6:46 లోపు ఎండ్ అయిపోతుంది. మనకి మొదలవటం ఎప్పుడు? ఇంచుమించు మధ్యాహ్నం 1 గంట నుంచి బిగిన్ అవుతుంది. మొత్తం అంతా ఎండ్ అయ్యేప్పటికి 7:30 సుమారుగా. పట్టు విడుపు స్నానాలు మరి ఎప్పుడు చేయాలి? గ్రహణం అంటే ఇప్పుడు 6:46 కల్లా మనం అయిపోతుందని చెప్తున్నాం మన భారతదేశం వరకే, మిగతా తీసుకోకండి. సో ఇక్కడ అందుకని 6:46 దాటిన తర్వాత 9 లోపు మనం ఇవన్నీ కూడా ఇల్లు గడిగేసుకోవడం కానీ, ఇల్లు గడిగేసుకోవడం, ఇల్లవి కడుక్కోవాలి కదా సార్, దర్భాలు వేసుకుంటే పర్వాలేదు. సో ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది. సో కానీ ఎప్పుడైనా సరే ఏదైతే మనం ఇంచుమించు 3 నెలలు అంటున్నాం కదా, ఈ 3 నెలలు కూడా మధ్య మధ్యలో ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన అంటే లలితకి సంబంధించిన ఏమైనా చదువుకోవటం అనేది ఒకటి. తర్వాత ఈ 3 నెలలు వచ్చే సోమవారాల పూట అప్పుడప్పుడు వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పాలు కలిపి స్నానం చేస్తే సరిపోతుంది. అదే పరిహారం, అంతే పరిహారం. సో చంద్రుడికి శాంతి అంతే. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఏ గ్రహణం వచ్చినా కూడా పురోహితులు లేదా ఏమంటే పౌరోహిత్యం చేసేవాళ్ళు, పూజారులు, ఇలాంటి వాళ్ళు సాధారణంగా వీళ్ళు ఏంటంటే 1.5 కిలో బియ్యం, అంటే చంద్రుడు కదా, సో అలా 1.5 కిలో బియ్యం దానం ఇవ్వటం అనేది, కొంతమంది చంద్ర నెలవంక వెండిది దానం ఇవ్వటం అనేది ఉంటుంది. అలా ఎవరితో వచ్చిన వాళ్ళు దానం పట్టడం అనేది ఉంటుంది, మనం దానం ఇవ్వటం అనేది ఉంటుంది. కానీ మనం ఏమంటున్నామంటే అంతేం వద్దు, ఇలా సింపుల్ గా చేసుకొని చాలు అంటున్నాం. సో మీకు ఓపిక ఉండి దానం చెయ్యాలి అనుకున్నారనుకోండి, చేయండి, తప్పేం లేదు. మీ వల్ల ఇంకోళ్ళకి భుక్తి అవుతుంది కదా. ఖచ్చితంగా.
అయితే కేతు నక్షత్రం మీద జరుగుతోంది కాబట్టి అటు మఖ మూల అశ్విని అశ్విని, మఖ మూల. ఈ మూడు అందుకని నక్షత్రాలు ఆల్రెడీ మనమేమో ధనుస్సు చెప్పారు మీరు ఇబ్బంది అని. అనేది మూల నక్షత్రం. మేషరాశిలో మేష ఉండే రాశికి అనేటప్పటికి ఏంటంటే భాగ్యస్థానంలో కాబట్టి మరీ అంత చెడు ఉండదు. ఉండదు. రైట్. ఉమ్. అంతవరకు అశ్విని నక్షత్రం వరకు కొంత తీసుకుంటే సరిపోతుంది. ఇక వృషభ కర్కాటక రాశులు కూడా ఒకసారి చెప్పండి. అంటే వృషభ కర్కాటక రాశుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి రాజస్థానంలో అది మనకి పెద్ద చెడేమి ఉండదు, మిశ్రమ మిశ్రమ ఫలితాలే ఉంటాయి. కర్కాటక రాశి సార్? కర్కాటక రాశి కూడా మరీ భయపడక్కర్లేదు. ఉమ్. సో ఆర్థికంగా కొద్దిగా ఖర్చులు పెరుగుతాయేమో తప్ప అంత చెడైతే ఉండదు. ఏముండదు. సో మిశ్రమ ఫలితాలే చెప్పచ్చు. ఓకే. సో ఇట్లా ద్వాదశ రాశులకి కూడా ఈ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి అనేది. రైట్. రైట్ సార్. సో ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కొంత సమయం మాత్రమే ఉంది కాబట్టి విధి విధానాలని పాటించాలి. సంపూర్ణంగా లేదు గ్రహణం అనేది ఒకటి. అయినప్పటికీ కూడా ఏదైనా ప్రభావం ఉంటే ఈ మోడల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. Right. సో మనం ఉన్నంతలో లలితని చదువుకుంటే సరిపోతుంది. ఈ దానాలు ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలి సార్? అంటే నిజానికి అసలు మర్నాటి రోజులోపు ఇచ్చేయాలి మనం, అది ఉత్తమం. Mm. సో అదే రైట్. మర్నాడే. మరీ ఎక్కువ రోజులు తీసుకోవటం అనేది కాదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా సరే కొంతమందికి ఆకస్మికంగా ఇబ్బందులు రావచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉండొచ్చు, లేదా మగవాళ్ళకైనా ఏదైనా సరే అశౌచం రావచ్చు. ఇలాంటి మన చేతిలో లేని ఒక్కోసారి జరిగాయి అనుకోండి, అప్పుడు ఇంకో సోమవారం ఉన్నాడు ఎప్పుడైనా ఏదైనా ఒక సోమవారం నాడు చూసుకుని ఇచ్చేయండి. రైట్. అంతకంటే ఇబ్బంది ఏం లేదు. గ్రహణం తాలూకు మాలిఫిక్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడానికి ఏదైనా మంచి స్విచ్ వర్డ్ చెప్తారా? అంటే ఇక్కడ ఏదైనా సరే దాని నుంచి మనం బయటపడాలి అంటే కనుక ఖచ్చితంగా మ్యాగ్నెట్. సో అది అలాంటి ఏదైనప్పటికీ కూడా చెడును అది లాగేసుకుని మనకి మంచిని ఇవ్వటం అనేది ఉంటుంది. బ్యూటిఫుల్. ఒక పాజిటివ్ మ్యాగ్నెట్. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భయపడాల్సిన అవసరమే లేదు. మంచి చేయబోతుంది. కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మనకి పరిహార మార్గాలు కూడా ఉంటాయి. పాటించుకుంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం చేత దీని నుంచి బయటపడతారు మన వాళ్ళు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.